మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం సంకటహర చతుర్థి సాయంత్రం 5:49 నుండి 6:54 మధ్యలో ఇంట్లో ఇది వేసి దీపం పెట్టండి. చాలు, అప్పులన్నీ తీరిపోతాయి, ధనలాభం కలుగుతుంది. సంకటహర చతుర్థి అనే పేరులోనే ఉంది సంకటాలను హరించే చతుర్థి అని. మన జీవితంలో వచ్చే అడ్డంకులు, కష్టాలు, ఇబ్బందులు అన్నిటినీ తొలగించే శక్తి ఈ రోజుకు ఉంది. విఘ్నేశ్వరుడు అంటేనే విఘ్నాలను తొలగించే దేవుడు. మనం ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఆయనను స్మరించుకుంటాం. అటువంటి గణనాథునికి అత్యంత ప్రీతికరమైన తిథి ఈ చతుర్థి. ముఖ్యంగా కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని సంకటహర చతుర్థిగా మనం జరుపుకుంటాం. చాలామందికి జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. కొంతమందికి అప్పుల బాధలు నిద్ర లేకుండా చేస్తాయి. మరికొందరికి ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవదు. ఇంకొకరికి చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి అన్ని రకాల సమస్యలకు ఏకైక పరిష్కారం ఆ గజాననుడిని ఈ సంకటహర చతుర్థి రోజున భక్తితో కొలవటమే. అసలు ఈ రోజుకు ఎందుకంత ప్రాముఖ్యత అంటే, సాక్షాత్తు పరమశివుడు కూడా విఘ్న వినాయకుడిని ఈ తిథి నాడే పూజించమని చెప్పినట్లుగా మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ పవిత్రమైన రోజున సాయంత్రం 5:49 నుండి 6:54 మధ్యలో ఒక ప్రత్యేకమైన పదార్థం వేసి దీపం పెడితే చాలు, ఆ దీపమే మన తలరాతను మార్చేస్తుంది. ఆ దీపం ఇచ్చే వెలుగు మన ఇంట్లోని దరిద్రాన్ని పారద్రోలి లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది. విపరీత ధనలాభం కలుగుతుంది. మీ అప్పులన్నీ తీరిపోతాయి. ఇక మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. మీ కష్టాలన్నీ పోతాయి. ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఈ అద్భుతమైన దీపం ఎలా పెట్టాలో తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న విన్నపం. ఈ సమాచారం మీ జీవితంలో ఒక మంచి మార్పును తీసుకువస్తుంది. కాబట్టి ఈ వీడియోకి ఇప్పుడే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కింద ఉన్న కామెంట్ బాక్స్లో ఓం గం గణపతియే నమః అని భక్తితో టైప్ చేయండి. మీ మనసులో ఉన్న కోరికలను ఆ గణనాథుడికి విన్నవించుకోండి. ఆయన తప్పకుండా మీ సంకల్పాన్ని తీరుస్తాడు. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ సంకటహర చతుర్థి రోజున ఉదయం తలస్నానం చేసి రుణగ్రహిత గణేష స్తోత్రాన్ని చదవండి. ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది. ఈ శక్తివంతమైన స్తోత్రాన్ని చదివితే నెల రోజుల్లోనే మీకు మంచి మార్పు కనిపిస్తుంది. అప్పులు తీరే మార్గాలు తెలుస్తాయి. అలాగే ఈరోజు తులసి చెట్టును పూజించిన వారికి 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈరోజు ఉదయం సూర్యోదయ సమయంలో కానీ లేదా సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో కానీ తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి తులసి మాతకు నమస్కారం చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఒక నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి గణపతి ముందు పూజలో పెట్టి నమస్కారం చేసుకోండి. తర్వాత ఈ నిమ్మకాయను ఒక వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడతీయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ సంకటహర చతుర్థి రోజు ఇంట్లో గొడవలు పడకూడదు. సంకటహర చతుర్థి రోజు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. భార్యాభర్తలు కానీ, అత్తా కోడళ్ళు కానీ, అన్నదమ్ములు కానీ ఎవరూ కూడా గొడవ పడకూడదు. వాదనలకు దిగకూడదు. ఇంట్లో ఎక్కడైతే అశాంతి ఉంటుందో అక్కడ అలక్ష్మి తాండవిస్తుంది. లక్ష్మీదేవి అలాంటి ఇంట్లోకి కన్నెత్తి కూడా చూడదు. కాబట్టి ఈరోజు ఎంత కోపం వచ్చినా దాన్ని అదుపులో ఉంచుకొని మౌనంగా ఉండటం ఉత్తమం. అలాగే సంకటహర చతుర్థి రోజు సాయంత్రం సమయంలో ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు. సాయంత్రం వేళ దీపం పెట్టే సమయంలో నిద్రపోవటం వల్ల ఇంట్లోకి దరిద్రం ప్రవేశిస్తుంది. అంతేకాదు ఈరోజు జుట్టు కత్తిరించటము, గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు పొరపాటున కూడా చేయకూడదు. అలాగే సంకటహర చతుర్థి రోజు ఇంట్లో ఎవ్వరూ ఏడవకూడదు. ఇక ఈ సంకటహర చతుర్థి రోజు స్నానం చేసే నీటిలో గరికను కానీ, 5 నేరేడు ఆకులను కానీ, 5 వేప ఆకులను కానీ, ఈ మూడిటిల్లో ఏదో ఒకటి వేసుకుని స్నానం చేస్తే చాలు, విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. ఇలా స్నానం చేయటం వలన
ఒక నిమిషంలో కష్టాలు, బాధలు, సమస్యలు పోతాయి. గణపతి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు. ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు, దరిద్రము ఆ నీటి ద్వారా పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన 3-4 రోజుల్లో సంకటహర చతుర్థి వస్తుంది. ఈ సంకటహర చతుర్థి అంటే గణపతికి ఎంతో ఇష్టం. ఈరోజు గణపతిని ఆరాధించటం వలన సంకటాలన్నీ కూడా పోతాయి, ఆటంకాలు పోతాయి, కష్టాలు పోతాయి. ఈ సంకటహర చతుర్థి అన్న పేరులోనే ఉంది సంకటాలను హరించే చతుర్థి అని. కనుక ఈరోజు భక్తిగా గణపతిని పూజిస్తే ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి. బ్రహ్మదేవునికి మొదట సృష్టి చేసేటప్పుడు అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి. అసలు సృష్టి ఎలా చేయాలో బ్రహ్మకు తెలియలేదు. దాంతో బ్రహ్మ ముక్కు పెట్టాల్సిన చోట చెవి, చెవి పెట్టాల్సిన చోట ముక్కు పెట్టేవాడు. బ్రహ్మ సృష్టి ప్రారంభించిన 1000 సంవత్సరాల వరకు సృష్టిలో ఆటంకాలు ఎదురయ్యాయి. అప్పుడు బ్రహ్మ తపస్సు చేశాడు. అలా 1000 సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేయగా ఒక్కసారిగా వక్రతుండ గణపతి ఒక కృష్ణపక్ష చతుర్దశి రోజు కనిపించాడు. ఆ గణపతి బ్రహ్మ సృష్టిలో ఏర్పడిన వక్రాలను తొలగించాడు. అందుకే ఆయనకు వక్రతుండ గణపతి అని పేరు వచ్చింది. గణపతి ఆది నుండి ఉన్న దేవుడు. బ్రహ్మదేవుడంతటి వాడి ఆటంకాలనే తొలగించిన గణపతికి మన ఇబ్బందులు ఒక లెక్క కాదు. కనుక సంకటహర చతుర్థి రోజు ఆటంకాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి అని బాధపడేవారు ఇంట్లో గణపతిని పూజించుకుంటే ఆ కష్టాలన్నీ కూడా పోతాయి. ఇంట్లో పూజ చేయటం కుదరని వారు గణపతి ఆలయానికి వెళ్ళినా కూడా మంచి శుభ ఫలితాలు. ఈ రోజున ఉపవాసం ఉండి వినాయకుడిని పూజిస్తారు. రోజంతా ఉపవాసం ఉండి రాత్రిపూట చంద్రుణ్ణి పూజించి నైవేద్యాలను సమర్పిస్తారు. దీంతో ఈ ఉపవాసం పూర్తవుతుంది. ఈ ఉపవాసంలో చంద్రుని ఆరాధన ముఖ్యం. అది లేకుండా ఉపవాసం పూర్తి కాదు. వినాయకుడు అంటే పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపంగా చెప్పబడినది. వినాయకుడు తన భక్తుల జీవితాలలో అవాంతరాలను తొలగించటమే కాకుండా సరైన మార్గంలో పయనించుటకు మార్గనిర్దేశ చేయగలిగిన వాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వినాయకుడిని 2 భార్యలు సిద్ధి, బుద్ధి ఉన్నారు. బుద్ధిని రీతిగా కూడా కొందరు పిలుస్తూ ఉంటారు. ఇక్కడ బుద్ధి శ్రేయస్సును సూచిస్తే సిద్ధి విజయాన్ని సూచిస్తుంది. వినాయకునికి శుభ, లభ అనే 2 కొడుకులు కూడా ఉన్నారు. ఇక్కడ రిధి సంతానమైన శుభుడు మంచికి పేరు ప్రఖ్యాతలకు చిహ్నంగా సూచింపబడితే సిద్ధి కుమారుడైన లభుడు లాభానికి చిహ్నంగా ఉంటారు. అందుచేతనే ఒక్క వినాయకుడిని పూజిస్తే అన్నింటా విజయములు పొందవచ్చునని భక్తుల ప్రగాఢ విశ్వాసము. ఈ సంకటహర చతుర్థి రోజు పసుపు లేదా ఎర్రటి రంగులో ఉండే దుస్తులను ధరిస్తే చాలా మంచిది. గ్రహ దోషాలు, గ్రహ పీడలు పోతాయి, సకల సంపదలు సిద్ధిస్తాయి. కనుక ఈరోజు అందరూ పసుపు లేదా ఎరుపు రంగులో ఉండే దుస్తులను ధరించండి. అంతేకాదు గణపతికి ఎంతో ఇష్టమైన ఈ సంకటహర చతుర్థి రోజున కొన్ని కూరలను ఇంట్లో వండుకుంటే కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఈ కూరలను తినటం వలన మీకు విపరీతమైన పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ రోజున గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి బీరకాయ కూరను వండినా తిన్నా దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ధనం అనేది విపరీతంగా దూసుకు వస్తుంది. కాబట్టి బీరకాయను కూర రూపంలో కానీ లేదా పచ్చడి రూపంలో కానీ లేదా ఫ్రై రూపంలో కానీ తప్పనిసరిగా వండుకునే ప్రయత్నం చేయండి. ఇలా సంకటహర చతుర్థి రోజు బీరకాయను వండుకుని తినటం వలన మీకు ధనలాభం కలుగుతుంది. ధన సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. దరిద్రం అనేది కూడా ఆమడ దూరం పారిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా బీరకాయను వండుకోండి. ఇక తర్వాత నల్లేరు కాడ అని ఉంటుంది. ఈ నల్లేరు కాడ మనకు మార్కెట్లో దొరుకుతుంది. పల్లెటూళ్ళల్లో ఉండేవారికి దీని గురించి బాగా తెలుసు. ఈ నల్లేరు కాడ అంటే గణపతికి చాలా ఇష్టం. కనుక ఈ సంకటహర చతుర్థి రోజున మీరు ఈ నల్లేరు కాడతో పచ్చడి చేసుకొని తినటం వలన విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది. జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అదృష్టం అనేది పడుతుంది. కోటి జన్మల పుణ్యం అనేది కలుగుతుంది. ఈ నల్లేరు కాడ చూడడానికి ఇక్కడ చూపిస్తున్నట్లుగా అనగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉంటుంది. ఇది మనకు విరివిరిగా దొరుకుతుంది. కనుక నల్లేరు కాడ తీసుకుని చక్కగా పచ్చడి చేసుకుని ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా తినటం వలన ఆయుష్ అనేది పెరుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ నల్లేరు కాడ పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి నల్లేరు కాడను చక్కగా సేకరించి తెచ్చుకొని ఈ సంకటహర చతుర్థి రోజున వండుకొని తినటం వలన గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశం అనేది ఉంటుంది. మీకు ఉన్నటువంటి జాతక
గ్రహదోషాలు, పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక సంకటహర చతుర్థి రోజు వండుకోవలసినటువంటి ఇంకొక కూర ఏమిటి అంటే బఠానీ కూర. అవును బఠానీ ఉంటాయి కదా, ఆ బఠానీల కూరను కూడా ఈరోజు తినటం వలన చక్కటి అదృష్టం వరిస్తుంది. అంటే బఠానీతో కూర వండుతారు, అలాగే కూరల్లో కలుపుడికి వాడుతూ ఉంటారు కదా. అంటే బంగాళదుంప బఠానీ, బీరకాయ బఠానీ, వంకాయ బఠానీ ఇలా ఏదో ఒక రూపంలో ఈరోజు పచ్చి బఠానీలను తింటే విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది. గ్రహదోషాలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నిటి నుంచి కూడా బయటపడతారు. సకల సంపదలు సిద్ధిస్తాయి. కాబట్టి చక్కగా రేపు ఇంట్లో ఈ 3 కూరల్లో ఏదో ఒకటి వండుకునే ప్రయత్నం చేయండి. ఈ 3 కూరల్లో నుండి ఏ కూరను వండుకున్నా మీ కష్టాలు పోయి, ఆర్థిక సమస్యలు పోయి, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈరోజు ఈ కూరలను వండండి, తినండి. పిల్లలకు కూడా పెట్టండి, ముఖ్యంగా మగవాళ్లకు పెట్టండి. ఇలా తినటం వలన ఇంటిపరమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కానీ ఈ సంకటహర చతుర్థి రోజు నాన్ వెజ్ని పొరపాటున కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదు. నాన్ వెజ్ అంటే కోడిగుడ్డు, చికెను, మటను, ఫిష్, చేపలు, రొయ్యలు ఇలాంటివేమీ కూడా వండకూడదు, తినకూడదు. గుడ్డును చాలామంది నాన్ వెజ్ కాదనుకుని తినేస్తూ ఉంటారు, కానీ గుడ్డు కూడా నీచే. ఈ సంకటహర చతుర్థి రోజు గుడ్డు కూడా తినకూడదు. కనుక ఈరోజు ఇంట్లో మాంసాహారం వండవద్దు, తినవద్దు. ఇంట్లో అనే కాదు, మీరు బయట కూడా నాన్ వెజ్ తినకూడదు. అంటే రెస్టారెంట్స్లో, బజారుల్లో, నూడిల్స్ బళ్ళ దగ్గర, బిర్యానీ షాపుల దగ్గర, బజ్జీ బళ్ళ దగ్గర ఎక్కడా కూడా నాన్ వెజ్ తినకూడదు. కేవలం కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ను తినకూడదు. అంటే నూడిల్స్, మంచూరియా, బిర్యానీ, బర్గర్లు, పిజ్జాలు, ఎగ్ పఫ్, చికెన్ లాలీపాప్లు, చికెన్ జాయింట్స్, చికెన్ వింగ్స్, చికెన్ పకోడీ, చికెన్ పప్పులు ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ను తినకూడదు. ఇలా సంకటహర చతుర్థి రోజు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకుండా జాగ్రత్తగా ఉండండి. కాదని ఈరోజు నాన్ వెజ్ తింటే సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు. ఇక మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం అనేదే రాదు, దరిద్రాన్ని అనుభవిస్తారు. కనుక అందరూ కూడా ఈరోజు ఈ ఆహార నియమాలను పాటించండి. ఇక అసలు విషయంలోనికి వస్తే మనం సంకటహర చతుర్థి రోజున పాటించాల్సిన ముఖ్యమైన నియమం ఏమిటంటే ఈరోజు ఉదయం మరియు సాయంత్రం 2 పూటల గణపతి ముందు దీపం పెట్టడం చాలా ముఖ్యం. ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకుని దీపం వెలిగించి స్వామికి నమస్కరించుకోవాలి. ఒకవేళ ఉదయం కుదరని వారు లేదా ఉద్యోగాలకు వెళ్ళేవారు కనీసం సాయంత్రం పూట అయినా తప్పకుండా దీపారాధన చేయాలి. సాయంత్రం పూట దీపం పెట్టడానికి ఒక విశిష్టమైన సమయం ఉంది. రేపు సాయంత్రం 5:49 నుండి 6:54 మధ్యలో దీపాన్ని వెలిగించటం అత్యంత శుభప్రదం. ఈ సమయాన్ని ప్రదోష సమయం అని కూడా అంటారు. ఈ సమయంలో ప్రకృతిలో సానుకూల శక్తులు ఎక్కువగా ఉంటాయి. మనం చేసే పూజకు ఫలితం కూడా త్వరగా లభిస్తుంది. కాబట్టి ఈ సమయాన్ని అస్సలు వదులుకోకండి. ఈ గంట కాలంలో మీరు చేసే దీపారాధన మీ ఇంట్లోకి ధనలాభాన్ని తీసుకువస్తుంది. ఇక ఈరోజు మనం పెట్టే దీపంలో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను కలపాలి. సాధారణంగా మనం ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం పెడుతూ ఉంటాం. కానీ ఈ సంకటహర చతుర్థి రోజున అప్పుల బాధలు తీరాలన్నా, ధనలాభం కలగాలన్నా కొబ్బరి నూనెతో దీపం పెట్టడం చాలా విశేషం. కొబ్బరి నూనె చంద్రుని శక్తిని కలిగి ఉంటుంది మరియు ఇది మనశ్శాంతిని, ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. కనుక ఒక ప్రమిదను తీసుకొని అందులో కొబ్బరి నూనెను పోయండి. ఇప్పుడు ఆ నూనెలో మీరు కలపాల్సిన మొదటి పదార్థం పసుపు. పసుపు అంటేనే మంగళప్రదం. ఇది వినాయకుడికి మరియు గౌరీదేవికి చాలా ఇష్టం. పసుపు కలిపిన దీపం వెలిగించటం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి శుభ శకునాలు మొదలవుతూ ఉంటాయి. ఆ తర్వాత మీరు 2 యాలక్కాయలు తీసుకోండి. ఈ యాలక్కాయలను అలాగే వేయకుండా చేతితో కొంచెం నలిపేసి ఆ నూనెలో వేయాలి. యాలకులు సుగంధ ద్రవ్యాలు మాత్రమే కాదు, ఇవి శ్రీ మహాలక్ష్మిని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటాయి. వినాయకుడికి సుగంధ పరిమళాలు అంటే మహాప్రీతి. యాలకులు నలిపివేయటం వల్ల ఆ దీపం వెలుగుతున్నప్పుడు వచ్చే సూక్ష్మమైన వాసన మీ ఇంటి వాతావరణాన్ని పవిత్రంగా మారుస్తుంది. ఇక చివరిగా ఈ దీపంలో మీరు కలపాల్సిన వస్తువు చామంతి పువ్వు రేకులు. చామంతి పువ్వులు గణపతికి ఎంతో ఇష్టమైనవి. ముఖ్యంగా పసుపు రంగు చామంతి రేకులను కొన్నిటిని తీసుకుని వాటిని కూడా కొంచెం నలిపి ఆ నూనెలో వేయండి. నువ్వుల శక్తి మరియు వాటి రంగు ఆ దీపానికి ఒక దివ్యమైన కళను తీసుకువస్తాయి. ఇలా కొబ్బరి నూనెలో పసుపు, నలిపిన యాలుకలు, చామంతి రేకులు వేసి సిద్ధం చేసుకున్న దీపాన్ని విఘ్నేశ్వరుడి ఫోటో లేదా విగ్రహం ముందు వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. స్వామి వినాయక, నాకున్న అప్పుల బాధలు తీరిపోవాలి. నా వ్యాపారంలో లేదా ఉద్యోగంలో వస్తున్న ఆటంకాలు తొలగిపోవాలి. నా ఇంట్లో ధనానికి ఎప్పుడూ లోటు ఉండకూడదు అని కోరుకోండి. ఈ పదార్థాల కలయిక వల్ల ఆ దీపం నుంచి వచ్చే
తరంగాలు మీ ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచంలా మారుతూ ఉంటాయి. అప్పుల వల్ల మానసిక ఒత్తిడి అనుభవిస్తున్న వారికి ఈ దీపారాధన వల్ల త్వరలోనే మార్గం కనిపిస్తుంది. ఎక్కడి నుంచైనా మీకు రావాల్సిన డబ్బులు తిరిగి రావటం కానీ లేదా అప్పులు తీరడానికి కొత్త ఆదాయ మార్గాలు కలగటం కానీ జరుగుతుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, అప్పులు తీరడానికి వినాయకుడిని ఎందుకు పూజించాలి అని. వినాయకుడు బుద్ధి ప్రదాత. మనకు సరైన సమయంలో సరైన ఆలోచన రావాలన్నా, ఏ పని చేస్తే లాభం కలుగుతుందో తెలియాలన్నా ఆయన అనుగ్రహం ఉండాలి. మనం అప్పుల ఊబిలో ఉన్నప్పుడు మనకు దిశానిర్దేశం చేసేది ఆయనే. ఈ సంకటహర చతుర్థి రోజున ఈ ప్రత్యేక దీపాన్ని వెలిగించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధించి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే ఎక్కడైతే వినాయకుడు ఉంటాడో అక్కడ విఘ్నాలు ఉండవు. విఘ్నాలు లేని చోట సిరి సంపదలు వాటంతట అవే వస్తాయి. ఈ దీపారాధన చేసిన తర్వాత ఆ సాయంత్రం పూట వీలైతే గరికను సమర్పించండి లేదా ఏదైనా చిన్న తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి. గుర్తుంచుకోండి, ఈ పరిహారం చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో చేయాలి. నేను ఈ పని చేస్తున్నాను కాబట్టి నాకు మంచి జరుగుతుంది అనే బలమైన సంకల్పం మీలో ఉండాలి. సాయంత్రం 5:49 నుండి 6:54 మధ్యలో దీపం పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఆ సమయంలో మీరు దీపం వెలిగించి గణపతి అష్టోత్తరం లేదా వినాయక శ్లోకాలు చదువుకుంటే ఇంకా మంచిది. చదువుకోలేని వారు కనీసం మనసులో స్వామి నామాన్ని స్మరించుకున్నా సరిపోతుంది. ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ నూనెలో ఉన్న చామంతి రేకులు, యాలకులను ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం, పీడ అన్నీ తొలగిపోతాయి. సంకటహర చతుర్థి అంటేనే మన కష్టాలను దూరం చేసే రోజు. కాబట్టి రేపు సాయంత్రం తప్పకుండా మీ ఇంట్లో ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించి స్వామి కృపకు పాత్రులు అవ్వండి. మీ సమస్యలన్నీ తీరిపోయి మీరు ప్రశాంతంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.